హాయ్ నా పేరు సుష్మిత. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఈ వీడియోలో నేను మీకు సైబర్ సెక్యూరిటీ కెరియర్ ఎలా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, స్కిల్స్ ఎట్లాంటిది అవసరం ఉంటుంది, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సైబర్ సెక్యూరిటీ కెరియర్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తుంది. నా పేరు సుష్మిత. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి, ఈ వీడియో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి మణికంత. అతను చాలా రిక్వెస్ట్ చేశారు, మేడం సైబర్ సెక్యూరిటీ కెరియర్ మీద ఒక వీడియో చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి నేను నా రీసెర్చ్ చేస్తూ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాక ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ మీకు కూడా ఒక పర్టికులర్ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవాలని ఉంది అంటే కమెంట్ చేయండి. నౌ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎందుకు అవసరం, ఫస్ట్ అది తెలుసుకుందాం. కంపెనీస్ అయినా బిజినెసెస్ అయినా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్, వాళ్ళకి చాలా కస్టమర్స్ అండ్ క్లయింట్స్ ఉంటారు కదా. వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు, సర్వీసెస్ ఇచ్చుకుంటారు. డెఫినెట్లీ వాళ్ళకి కస్టమర్స్ అండ్ క్లయింట్స్ ఉంటారు. చిన్న కిరాణా స్టోర్ కి కస్టమర్స్ ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీస్ కి ఉంటారా? సో ప్రతి ఒక్క బిజినెస్ కి కస్టమర్స్ అండ్ క్లయింట్స్ ఉంటారు. ఈ కస్టమర్స్ ఇంకా క్లయింట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఆ బిజినెస్ కి, ఆ కంపెనీకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. పెద్ద కంపెనీ అంటే వాళ్ళకి చాలా మంది కస్టమర్స్, క్లయింట్స్ ఉంటారు. అలాగే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా ఆ కంపెనీకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషనే. ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కంపెనీ నుంచి బయటికి వెళ్ళకూడదు అని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్, చాలా మంది హ్యాకర్స్ ఉంటారు. హ్యాకర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్, బిజినెసెస్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ని స్టీల్ చేస్తారు, దోచుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసాక వాళ్ళు ఏం చేస్తారు అంటే కంపెనీస్ కి బ్లాక్ మెయిల్ చేస్తారు. మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి లేకపోతే మీ డేటా పబ్లిక్ చేసేస్తాం, మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి లేకపోతే మీ డేటా మేము సేల్ చేసేస్తాం, మీ కాంపిటీటర్స్ కి ఇచ్చుకుంటాం, మీ మొత్తం డీటెయిల్స్ అందరికీ ఇచ్చేస్తామని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు అట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారు. కంపెనీస్ అయినా, ఆర్గనైజేషన్స్ అయినా, మల్టీనేషనల్ కంపెనీస్, బిజినెసెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు, అందుకే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ని హైర్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు అంటే ఒక కంపెనీలో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా డేటాని కంపెనీ నుంచి బయటకి వెళ్ళకూడదు, అట్లాంటి ట్రిక్స్ అండ్ టెక్నిక్స్, టూల్స్ యూజ్ చేస్తూ ఆ డేటాని కాపాడుకుంటారు, అంటే సేవ్ చేస్తారు. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యాక్చువల్లీ చేసే వర్క్ ఇలా ఉంటుంది. మీకు చాలా లేమ్యాన్స్ లాంగ్వేజ్, అంటే చాలా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాను. ఇన్ డెప్త్ ఇంకా సైబర్ సెక్యూరిటీ మీద డెఫినేషన్స్ చాలా పెద్ద పెద్దగా కూడా చెప్పొచ్చు, కానీ మీకు అర్థమయ్యేట్లాగా చెప్పాను. నా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఎంత డిమాండ్ లో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఎవ్రీ ప్రాసెస్, మన ఈ కామర్స్ అనండి, రీటైల్ అనండి, ఫార్మాస్యూటికల్స్, ఏదైనా బిజినెస్ డెఫినెట్లీ అవి అన్ని ఇప్పుడు డిజిటల్ అవుతుంది. ఇది ఇండియాలో జియో వచ్చాక ఏమంటారు అంటే పేమెంట్స్ అన్ని డిజిటలైజ్డ్ అయిపోయాక చాలా బిజినెసెస్ అన్ని డిజిటైజ్డ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇట్లాంటి సైబర్ అటాక్స్, సైబర్ హ్యాకింగ్ అటాక్స్ కూడా డెఫినెట్లీ చాలా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లో చాలా జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్ లో అది ఇంకా పెరుగుతుంది. సో అందుకే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ డిమాండ్ కూడా ఫ్యూచర్ లో కూడా చాలా పెరుగుతుంది. అది డెఫినెట్లీ తగ్గదు, కానీ అది చాలా పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ కెరియర్ కి కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావాలి అంటే ఎలిజిబిలిటీ, ఎట్లాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా గ్రాడ్యుయేట్, సపోజ్ ఆ గ్రాడ్యుయేట్ కి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చదువుకున్నారు, లేకపోతే వాళ్ళ కోర్స్ లో సైబర్ సెక్యూరిటీ ఉంది అంటే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అదర్వైజ్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావచ్చు. కానీ సపోజ్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాన్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చదవలేదు, నార్మల్ బిఎస్సి, సైన్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ తోని వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేశారు అంటే కొన్ని సర్టిఫికేషన్ చేసుకుంటే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి నేను మీకు నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను.
నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావడానికి స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అంటే డెఫినెట్లీ వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచించాలి, లాజికల్ గా ఆలోచించాలి, హ్యాకర్స్ లాగా ఆలోచించాలి. కాబట్టి వాళ్ళకి స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ పవర్ ఉండాలి, ఐటీ నెట్వర్కింగ్ మీద వాళ్ళకి మంచి గ్రిప్ ఉండాలి, సర్వర్ క్లౌడ్ మీద మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావచ్చు. నా సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. డెసిగ్నేషన్ కూడా డిఫరెంట్ కంపెనీస్ మీద డిపెండ్ ఉంటుంది. విప్రోలో డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఇచ్చుకుంటారు, ఇన్ఫోసిస్ లో డిఫరెంట్ డెసిగ్నేషన్ ఇచ్చుకుంటారు, గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీలో డిఫరెంట్ డెసిగ్నేషన్ ఇచ్చుకుంటారు. డెసిగ్నేషన్స్ డిఫరెంట్ కావచ్చు కానీ వాళ్ళు చేసే వర్క్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. డెసిగ్నేషన్స్ ఎట్లాంటి ఉంటాయి ఇప్పుడు చూద్దాం. నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, పెనిట్రేషన్ టెస్టర్ అంటారు, ఎథికల్ హ్యాకర్ అంటారు, సిస్టమ్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు, సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు. డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు యాక్చువల్ చేసే వర్క్ సైబర్ సెక్యూరిటీయే. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి ఒక పెద్ద ఓషన్, దానిలో కూడా చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తారు, వాళ్ళు క్లౌడ్ మీద సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తారు. అంటే డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ అది డిఫరెంట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది ఈ సైబర్ సెక్యూరిటీ కెరియర్ లో. నా డెఫినెట్లీ అంటే ప్రతి ఒక్క కెరియర్ లో లెవెల్ 1 by 1 లెవెల్ మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ తోని. సైబర్ సెక్యూరిటీలో కూడా సేమ్ అంతే. ఫస్ట్ లెవెల్ అంటే లెవెల్ 1 అంటారు. లెవెల్ 1 లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లాగా మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేయొచ్చు విత్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కరెక్ట్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా కరెక్ట్ సర్టిఫికేషన్స్ మీరు క్లియర్ చేస్తూ మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. అల్టిమేట్ లెవెల్ అంటే హై లెవెల్ వచ్చేసి దీనిలో CISO అంటారు, అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. CISO ఆ లెవెల్ కి రీచ్ అవ్వడానికి ఈజీగా ఒక 10 to 15 years పడుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్, అంటే కొన్ని కంపెనీస్ లో మీరు అది ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి తక్కువ టైం అంటే 5 to 6 years ఆర్ 8 years లో కూడా మీరు ఆ లెవెల్ రీచ్ కాగలుగుతారు. కానీ యూజువల్ గా ఒక కార్పొరేట్ కంపెనీలో అంటే డెఫినెట్లీ 10 to 15 years ఈజీగా పడుతుంది. నా నేను మరీ రిపీట్ చేస్తున్నాను, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ పార్ చేయడానికి మీకు రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా కరెక్ట్ సర్టిఫికేషన్స్ ఉండాలి. మీరు చాలా ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ ని క్లియర్ చేస్తూ మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉంటారు ఈ ప్రొఫెషన్ లో. నెక్స్ట్ మీకు ఎట్లాంటి కంపెనీస్ లో జాబ్ వస్తుంది, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ని హైర్ చేస్తున్నారు. మాక్సిమం మీకు యూజ్ అయ్యేది బ్యాంకింగ్ సెక్టర్, BFSI అంటారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే BFSI కంపెనీస్ బ్యాంక్స్ లో, రీటైల్ ఇండస్ట్రీస్ లో, ఈ కామర్స్ కంపెనీస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఈ కామర్స్ కంపెనీస్ లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కూడా చాలా గవర్నమెంట్ ఎంటిటీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి హైర్ చేస్తారు. సో మీకు రీటైల్, BFSI కంపెనీస్, బ్యాంక్స్, ఈ కామర్స్ జాయింట్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో మీరు ఇట్లాంటి జాబ్ ఓపెనింగ్స్ కోసం మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ ఎట్లాంటి సర్టిఫికేషన్స్ ఉండాలి, మీరు సపోజ్ నార్మల్ గ్రాడ్యుయేషన్ చేశారు అంటే మీకు యాజ్ ఏ బిగినర్ లెవెల్ ఫస్ట్ లెవెల్ 1 లో ఎంటర్ అవ్వడానికి మీరు ఎట్లాంటి సర్టిఫికేషన్స్ చేయాలంటే మీకు 5 సర్టిఫికేషన్స్ చెప్తాను. ఈ 5 సర్టిఫికేషన్స్ ఏ చేయాలి అని మ్యాండేటరీ ఏం లేదు, కానీ ఈ 5 సర్టిఫికేషన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి CEH అంటారు. CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది ఒక సర్టిఫికేషన్, ఇది చేసుకుంటే మీకు బెనిఫిట్ ప్లస్ పాయింట్ అనొచ్చు. సెకండ్ వచ్చేసి CompTIA సెక్యూరిటీ సర్టిఫికేషన్ అంటారు, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి CCSP సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. OSCP ఒఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. SSCP అంటే సిస్టమ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్.
ఈ 5 సర్టిఫికేట్స్ మీరు యాజ్ ఏ బిగినర్ లెవెల్ గా ఎంటర్ అవ్వడానికి, ఈ ప్రొఫెషన్ లో ఎంటర్ అవ్వడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తే మీకు ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. మీ రెజ్యూమేకి కొంచెం వెయిట్ వచ్చేట్లాగా ఉంటుంది. సో అదే వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కెరియర్. చాలా బ్రైట్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఉంటుంది. మీరు కరెక్ట్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా కరెక్ట్ సర్టిఫికేషన్ చేసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ కాబోతుంది. సో అది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కెరియర్ గురించి. సపోజ్ మీకు ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చిన కెరియర్ గురించి మీరు కమెంట్ లో పెట్టండి. నేను డెఫినెట్లీ ప్రిపేర్ అయి మీకు ఆ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోని కూడా మీరు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.